మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి సంబరాలు చూడాలంటే పల్లికి వెళ్ళవలసిందే. సో సుమన్ టీవీ తిరుపతి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కమ్మపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరి ఇక్కడ చూడొచ్చు ఎంతో వైభవంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. కోలాటాలు, తర్వాత గంగిరెద్దులు వాళ్ళు ఇలా గ్రామం మొత్తం కూడా అందరూ కలిసి ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. సో మనం ఒకసారి చూడొచ్చు, అందరూ కూడా కోలాటాలన్నీ ఆడుతూ ఉన్నారు. అలాగే మహిళలు, అదేవిధంగా పెద్దవారు అందరూ కూడా భోగి మంట వేసుకొని భోగి మంట దగ్గర ఉన్నారు. కాబట్టి మరి ఎలా ఈ పండుగని జరుపుకుంటారు ఏంటి అనేది ఇక్కడ ఉన్న అందరూ మహిళలు ఉన్నారు, అదేవిధంగా పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వేడుక, ఈ యొక్క పండుగ యొక్క ప్రత్యేకతను ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది వాళ్ళు అడుగుదాం. హలో అండి, నమస్తే. హాయ్. సో సంక్రాంతి అంటే మనకి చాలా పెద్ద పండుగ హిందువులకి. సో పల్లెల్లో ముఖ్యంగా బాగా జరుపుకుంటూ ఉంటారు. సో మీకు సంక్రాంతి గురించి ఏం తెలుసు? ఓకే, గ్రీటింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నిత్యశ్రీ ఫ్రమ్ కమ్మపల్లి. ముందుగా అందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. నాకు తెలిసినంత వరకు భోగి అండ్ సంక్రాంతి అయితే మన సౌత్ ఇండియా లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అండ్ తెలంగాణ వీటిలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అండ్ కమ్మపల్లిలో బీయింగ్ హియర్ అంటే ఇట్స్ సో గుడ్ ఫర్ మీ. ఈ ఎద్దులు ఇవంతా కూడా మనకి సిటీస్లో అంతా ఎగ్జిస్ట్ అయిపోయినవి, బట్ వీఆర్ స్టిల్ హ్యావింగ్ ఏ కోలాటం డాన్స్, అగ్గి, ఆల్ ద కల్చర్స్ ఇన్ దిస్ విలేజ్. అంటే ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా బాగా చేస్తారని చెప్తున్నారు కాబట్టి ఇంకా వేడుక అంతా ఉంది కాబట్టి ఒకసారి మొత్తం ఎలా చేస్తారు అనేది చూద్దాం. సంక్రాంతి వచ్చిందంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పల్లెబట్ట పడతారు. ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేయాలని పల్లెబట్ట పడుతూ ఉంటారు. మెయిన్ సంక్రాంతి ఉత్సవాలంటే గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలే మెయిన్ అట్రాక్షన్. మనకు చూడొచ్చు ఎంతో అందంగా గంగిరెద్దులు రెడీ అయ్యి యజమానులు చెప్పినట్లు కూడా అవి ఈ డప్పు సన్నాయికి తగ్గినట్టుగా యజమానులు చెప్పినట్లు కూడా ఆడుతూ ఉంటాయి. సో ఇక్కడ వారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఇవి నృత్యాలు చేస్తే మీరు చెప్పండి. గంగిరెద్దులు ఇబ్బంది శుభాకాంక్షలు. సంవత్సరానికి ఒక పండుగ సంక్రాంతి. గంగిరెద్దులు ఆడిచి ఊరు తిరిగేది, ఆడిచ్చేది సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో మెయిన్ హరిదాసు కీర్తనలు కూడా మనం సంక్రాంతిలో చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూడొచ్చు హరిదాసు వారు కూడా వచ్చారు. కాబట్టి అసలు ఎలా ఈ 30 రోజులు వీళ్ళు ఉపవాసం ఉండి కూడా చేస్తారు కాబట్టి వాళ్ళని అడుగుదాం. చెప్పండి, ఈ హరిదాసు యొక్క కీర్తన సంక్రాంతి శుభాకాంక్షలతో ఇక్కడ తెలియజేయడం అనగా మరిసిపోతున్నటువంటి కళల్ని ఈ గ్రామస్తులు తిరిగి మళ్ళా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ హరిదాసులకి ఒక అవకాశం కల్పిస్తూ మన సంస్కృతిని నిలబెడుతూ ఈ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ కళా పోషకులకి ప్రత్యేకంగా మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఎంతోమంది మన సాంప్రదాయాల్ని మర్చిపోతున్నాం కాబట్టి అవన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ సంక్రాంతిలో మనం అప్పట్లో గ్రామాల్లో చేసుకునే విధంగా అన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు సంక్రాంతికి అన్నీ చేస్తూ ఉన్నారు. సో గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సంక్రాంతి ఫెస్టివల్ గురించి సంక్రాంతి 2025 సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ మా గ్రామస్తుల తరపున. ఈరోజు సుమన్ టీవీ ఆధ్వర్యంలో మా రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామంలో ప్రతి ఏటా మేము నిర్వహించే దీంట్లో అందులో భాగంగా మీరు కూడా వచ్చేసి సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ కావటం, సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీరు వచ్చేసి మమ్మల్ని అప్రోచ్ అయిన దానికి మొదటిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే ఎందుకంటే ఒక పెద్దల పండగ. ఎందుకంటే మన పెద్దలు ఎవరన్నా చనిపోయి కానీ ఉంటే వాళ్ళకందరికి కూడా తలుచుకునే రోజు ఇది. వాళ్ళకి బట్టలు పెట్టడం కానివ్వండి, వాళ్ళ దగ్గర కూడా బట్టలు పెట్టిన తర్వాత చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాం. అదేవిధంగా వచ్చేసి సాంస్కృతిక సంప్రదాయాలను కూడా మరుగున పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము చిన్నపిల్లలప్పుడు వచ్చేసి ఒక గంగిరెద్దు వచ్చేసి మా గ్రామంలో ఈ ఫెస్టివల్ అప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా ప్రాంతంలో ఆడటం, దానికి కూడా వచ్చేసి ఒక టీచర్ ఒక విద్య నేర్పిస్తాడు ఒక స్టూడెంట్కి. అదేవిధంగా గంగిరెద్ది ఆపరేటర్ కూడా
అదేవిధంగా ఆ గంగిరెద్దుకి ఏ విధంగా విద్యలు నేర్పించి ఇక్కడ కూడా ఆడిపించడం కూడా ఆ పిల్లలకు కూడా దీన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆ గంగిరెద్దుని కూడా తీసుకురావడం జరిగింది. మా ప్రాంతాల్లో కూడా ఈ భజనలు కానివ్వండి, ఈ కోలాటాలు కూడా ఇదే విధంగా జరిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా గ్రామంలో ఉండేవాళ్ళు కూడా అందరూ కూడా వచ్చేసి ఈ గొబ్బిళ్ళు తట్టడం కానీ, భజనలు చేయటం కానీ, మేము చిన్నపిల్లలప్పుడు కూడా భజన ఎత్తుకునేసి ఎవరింటికి పోతే నూనె కానీ లేకపోతే బియ్యం కానీ వేస్తే వాళ్ళని పొగిడేవాళ్ళం. ఆ రోజు నూనె కానీ ఎవరిని వేయకుండా పోతే తిట్టుకునేవాళ్ళం. అంటే చిన్నపిల్లప్పుడు అదొక జోషు, అదొక ఎంకరేజ్మెంటు. ఏ ఇంట్లో కానీ ఒక అత్త వరుస అనుకోండి, వాళ్ళు ఎక్కువ నూనె పోస్తే మా అత్త బాగా పోసిందంటాం, లేదా నూనె ఎక్కువ కానీ పోయకుండా పోయిందంటే తిట్టుకునేవాళ్ళం. దాన్ని అన్నింటినీ కూడా లాస్ట్ పండగ రోజు ఏం చేస్తామంటే వీటన్నిటిని వేసి ఒక ప్రసాదం మారికి వండి అంతా గ్రామీణ మా ఊర్లో ఉండే జనాలు కూడా పంచే రోజులు ఆ రోజు మేమందరం కూడా అనుభవించాం. అది కూడా ఈరోజు తెలియజేయాలా. ఇప్పుడుండే జనరేషన్ వచ్చి టోటల్గా మర్చిపోయిన ఏ విద్యలు ఆ రోజు జరుగుతూ ఉన్నాయనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా తీసుకురావటం. హరిదాస్ వస్తాడు, హరిదాస్ వచ్చి ఏ ఇంటికి పోయి ఏమేం చేస్తాడనేది కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ సంక్రాంతి అప్పుడు వచ్చేసి ఏ పంటలు, ఎందుకంటే ఇప్పుడు టౌన్కు పోయిన పిల్లలు వచ్చేసి శనక్కాయలు ఎక్కడ పండుతూ ఉండేది, వరి ధాన్యం ఏ విధంగా పండుతూ ఉంది, మామిడికాయలు ఏ చెట్టుకు కాస్తూ ఉండేది కూడా తెలియని రోజులు అయిపోతూ ఉంది. అందువలన వచ్చేసి మా రిలేషన్స్ ఎవరైనా ఉన్నా కూడా పట్టణ ప్రాంతాల్లో కూడా వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పటం, ఆహ్వానించడం, వీటన్నిటిని కూడా విజిబిలిటీ కూడా చూపించటం. ఈ పండగని ఒక ప్రత్యేకంగా, ఎందుకంటే అందరికి వచ్చేసి సుమారు ఒక 10 రోజులు వస్తాయి. అందరినీ ఒక వేదిక పైన తీసుకుని వచ్చి, ఎందుకంటే రేపు ఒక కల్చర్ యాక్టివిటీస్ ఉంటుంది, ఎవరి బిడ్డ ఏందనేది ఒక పరిచయ కార్యక్రమాలు కూడా అందరం కూడా చేయించే అలవాటు ఆనవాయితీగా మేము వచ్చేసి సుమారు ఒక 15 సంవత్సరాలుగా తీసుకుని పోతాం. అందులో భాగంగా కూడా సుమన్ టీవీ కూడా మాకు ఈ అవకాశం కల్పించిన దానికి సుమన్ టీవీ అందరికి కూడా మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా సంక్రాంతి అంటే మహిళలు ఎంతో అందంగా ముస్తాబయ్యి ఆ పండుగని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. సో మనతో పాటు ఇక్కడ అందరూ మహిళలు ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడదాం. హలో అండి, హాయ్. హాయ్. ఎలా జరుపుకుంటున్నారండి? ఎలా అనిపిస్తుంది ఇంత వైభవంగా ఇక్కడ పండుగ జరుగుతున్నందుకు? మేము కాలేజ్లో ఉండి ప్రతి ఫెస్ట్కి ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాము. మా ఊరిలో నీలకంఠ మామగారు, చిన్నబాబు మామగారు బాగా నిర్వహిస్తారు. ప్రతిసారి మేము చాలా ఎంజాయ్ చేస్తాం కాలేజ్ నుంచి వచ్చి రావగానే. దానికోసమే ఫెస్ట్ కోసమే వచ్చి బాగా ఎంజాయ్ చేస్తాం. కల్చరల్స్ కానీ, ముగ్గులు పోటీలు కానీ, గంగిరెద్దులు కానీ బాగా చేస్తారు. ఇంకా చిన్నబాబు మామగారు బాగా ఎంకరేజ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. దాంట్లో పార్టిసిపేట్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పి మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అది. సో సంక్రాంతి అంటే భోగి తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్స్ కాదు, మెయిన్ పిండి వంటలు కూడా ముఖ్యంగా వండుకొని తింటాం కాబట్టి మనతో పెద్దవారు ఉన్నారు. మరి ఎలాంటి పిండి వంటలు వండుతారేమో అడుగుదాం. హలో. ప్రసాదము, బెల్లపు సాదము, పాయసము, వడలు, అందరూ కలిసి జరుపుకునే పండుగ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంతమంది వచ్చి అందరూ కలిసి జరుపుకుంటున్నారు కదా, ఇక్కడ బాగా అనిపిస్తుంది. ఎప్పుడు సంవత్సరం బాగా సంతోషంగా ఉంటుంది. సో ఎక్కడెక్కడో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి సంక్రాంతి పండగకి పల్లికి వస్తూ ఉంటారు. మనకి చూడొచ్చు యువత అంతమంది కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వచ్చి పండుగలో పాల్గొంటూ ఉన్నారు. సో మనం అడుగుదాం మరి ఎలా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. సార్ మీరు ఎక్కడో ఉండి వస్తారు, సిటీస్లో ఉండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫెస్టివల్ జరుపుకుంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సుమన్ టీవీ కూడా మా సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములవడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్కడెక్కడ నుంచో యుఎస్, యూకే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నుండి అందరూ ఇక్కడ పనిచేసే చదువుకునే స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరంలో మేము ఆనందంగా జరుపుకునే పండుగ ఏదంటే ఒక సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 పండుగలు ప్రతి సంవత్సరం మేమందరం కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఆనందంగా జరుపుకుంటూ సుఖ సంతోషాలు పంచుకుంటూ ఉంటాం. అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద ఎక్కువగా మేము కలవము. ఈ సంవత్సరంలో అందరూ కలిసి ఆ ముచ్చట్లు పెట్టుకొని ఆ 3 రోజులు ఆనందంగా గడుపుకుంటూ, భోగులు వేసుకుంటూ, సంక్రాంతి జరుపుకుంటూ, కనుమ పండుగలు, ఈ గంగిరెద్దులు, కోలాటాలు ఇవన్నీ చూస్తూ ఆనందిస్తూ పెద్దల సహకారంతో ఈ జరిగే ప్రతి పండగ ఇలాగే మేము కొనసాగించాలని
ఈ జనరేషన్ తర్వాత మా జనరేషన్ కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం అండి. హ్యాపీ సంక్రాంతి. సో చూసారు కదా ఎంతో వైభవంగా ఈ యొక్క కమ్మపల్లి విలేజ్లో అంబరానికంటే అంబరంగా కూడా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు. చిన్నపిల్లల నుండి కూడా పెద్దవారి వరకు ఎంతో అందంగా ముస్తాబయ్యి అందరూ బంధువులు తర్వాత బంధుమిత్రులతో ఎంతో వైభవంగా ఎంతో సంతోషంగా ఈ యొక్క సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు కోలాటాలు, హడావిడి, గంగిరెద్దుల వారు ఇలా మన సాంప్రదాయాన్ని మనకు గుర్తు తెచ్చే విధంగా ఈ యొక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు. సో ఈ సంప్రదాయము మరల నెక్స్ట్ జనరేషన్ కూడా కొనసాగించాలంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి అనే ఒక కాన్సెప్ట్తో సుమన్ టీవీ తిరుపతి ఆధ్వర్యంలో కమ్మపల్లి విలేజ్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.